అది నైమిషారణ్యంలోని అడవి ప్రాంతం. అక్కడ ఒక సెలయేరు. ఆ సెలయేట్లో నీరు తాగుతున్న అడవి జంతువులు, వన్యమృగాలు ఒక పక్కగా ఎవరికోసమో వేచి ఉన్నట్టున్నాయి. సంధ్యావందనం ముగించుకొని వస్తున్న మహాసిద్ధుడు మణికందరుడు రాగానే జంతువులు, మృగాలన్నీ అతడికి కవచంలా ఏర్పడ్డాయి. గాలిలో కలిసిపోయిన మాంత్రికుడు మాయాక్షుడు మణికందరుడిని వెంబడించసాగాడు. తనకు దక్కని మణికందరుడి దివ్యశక్తులు మరెవరికి దక్కకూడదనే దురాలోచనతో మాయాక్షుడు ఆ ప్రదేశాన్నంతటినీ తన మాంత్రిక శక్తి చేత మాయాద్వీపంగా మార్చేశాడు. ఆకాశభూతం, పాతాళభూతం మాయాద్వీపానికి పహారా కాయడం మొదలుపెట్టాయి. కుండలిని రాజ్య రాకుమారుడు విజయసింహుడు తమ దేశంలో మాయమవుతున్న పసిపిల్లల జాడ తెలుసుకునేందుకు మారువేషంలో నగర సంచారానికి బయలుదేరాడు. మిమ్మల్ని జానపద కథల ప్రపంచంలో విహరింపజేసే అద్భుతమైన జానపద సీరియల్ మాయాద్వీపం త్వరలో మీకోసం. వింటూనే ఉండండి.